బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఏనుగుల గుంపు హల్చల్ చేస్తోంది. ఎర్రవారిపాలెం, చంద్రగిరి మండలాల్లో సుమారు 30 ఏనుగులు సంచరిస్తున్నాయి. మూలపల్లి గ్రామంలో పంట పొలాలపై దాడి చేసిన ఏనుగులు కొబ్బరి, వరి, టమోటా, పసుగ్రాసం పంటలను ధ్వంసం చేశాయి. మూలపల్లి చెరువులో ఏనుగుల గుంపు తిష్టవేయడంతో అటవీ శాఖ అప్రమత్తమైంది. ఏనుగులను అటవీ ప్రాంతంలోకి తరలించేందుకు చర్యలు చేపట్టింది. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఏనుగుల గుంపు హల్చల్ చేస్తోంది. ఎర్రవారిపాలెం, చంద్రగిరి మండలాల్లో సుమారు 30 ఏనుగులు సంచరిస్తున్నాయి. మూలపల్లి గ్రామంలో పంట పొలాలపై దాడి చేసిన ఏనుగులు కొబ్బరి, వరి, టమోటా, పసుగ్రాసం పంటలను ధ్వంసం చేశాయి. మూలపల్లి చెరువులో ఏనుగుల గుంపు తిష్టవేయడంతో అటవీ శాఖ అప్రమత్తమైంది. ఏనుగులను అటవీ ప్రాంతంలోకి తరలించేందుకు చర్యలు చేపట్టింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి జయజీరాం అందిస్తారు. జయజీరాం, చెప్పండి, ఏనుగులను అటవీ ప్రాంతంలోకి తరలించడానికి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? థ్యాంక్ యూ విద్య. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా మనం చూసుకున్నట్టయితే 66 మండలాలు అయితే ఉన్నాయి. ఈ 66 మండలాల్లో కూడా ఎక్కువగా కూడా పడమటి మండలాల్లో ఈ యొక్క ఏనుగులు విపరీతమైనటువంటి తిష్ట వేసి అక్కడ ఉన్నటువంటి రైతుల పంట పొలాలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తిగా కూడా ధ్వంసం చేసేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. అంటే నిన్నటి దినం మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క చంద్రగిరి నియోజకవర్గంలో కూడా దాదాపు 30 ఏనుగుల గుంపు అయితే సంచరించింది. ఈ ఎర్రవారిపాలెం, చంద్రగిరి మండలాల్లో కూడా ఈ ఏనుగులు ఉన్నట్టు అక్కడ ఉన్నటువంటి రైతులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అటవీ శాఖ అధికారులు ఇప్పటికే కూడా పూర్తిగా కూడా గుర్తించారు. ఈ యొక్క మూలపల్లి గ్రామంలో ఉన్నటువంటి పంట పొలాలపై ఏనుగుల గుంపు ఏదైతే ఉందో పూర్తిగా కూడా దాడి చేసింది. కొబ్బరి, వరి, టమోటా, పశుగ్రాసం పంటలను పూర్తిగా కూడా ధ్వంసం చేసి నేలమట్టం అడ్డుగా వచ్చినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారు, గతంలో చాలా మంది అన్నదాతలు ఈ యొక్క ఏనుగుల ఆ దాడిలో కూడా మృతి చెందినట్టు కూడా మనకు తెల్లమవుతుంది. అయితే తాజాగా మనం చూసుకున్నట్టయితే ఈ ఏనుగులు ఏదైతే దాడి చేశాయో వాటిని అడ్డుకునేటువంటి ఆ క్రమంలో కూడా కేశవరెడ్డి అనేటువంటి ఓ రైతుకి పూర్తిగా కూడా గాయాలలే, అంటే చేయి విరిగి కూడా చికిత్స పొందుతూ ఉన్నాడు. ఈ యొక్క మూలపల్లి యొక్క ఏనుగులు ఏవైతే ఉన్నాయో పూర్తిగా కూడా ఆ ఏనుగుల వద్దకు ఎవరు కూడా రైతులు వెళ్ళొద్దనేటువంటిది ఈ యొక్క ఎవరైతే ఉన్నారో పూర్తి నిలుపు చేసేటువంటి పరిస్థితి కనపడుతుంది. అటువైపుగా ఉన్నటువంటి ఈ ప్రాంతానికి సమీపంలో ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో చాలా జాగ్రత్తగా ఉండాలనేటువంటి హెచ్చరికలు అయితే జారీ చేస్తూ ఉన్నారు. ఏనుగులు ఎక్కడైతే సంచరిస్తూ ఉన్నాయో అటువైపుగా ఉన్నటువంటి అటవీ ప్రాంతాలకు దగ్గరగా ఉన్నటువంటి పంట పొలాలు ఏవైతే ఉన్నాయో అటు పక్కకు పూర్తిగా కూడా వెళ్ళొద్దని, రాత్రి వేళల్లో అసలు పంటల వద్ద కాపలా ఉండొద్దనేటువంటి హెచ్చరికలు ఇప్పటికీ కూడా ఫారెస్ట్ అధికారులు కావచ్చు, ఫారెస్ట్ సిబ్బంది హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. కరెక్ట్ గా ఒక 6 నెలల క్రితం మనం చూసుకున్నట్టయితే సీఎం చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి శేషాపురం గ్రామం ఏదైతే ఉందో దాని పక్కన ఉన్నటువంటి వాళ్ళ బంధువుల అబ్బాయిని రాకేష్ నాయుడు అనేటువంటి యువకుని కూడా ఏనుగులు తొక్కి చంపింది ఘటన కూడా జరిగింది. అంటే ఇలాంటి ఘటనలు నిత్య కృత్యాలు అవుతూనే ఉన్నాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతూనే ఉంది. కానీ ఏనుగులు ఏమాత్రం కూడా తన యొక్క దాడులను నిలపకుండానే జరుగుతూనే ఉన్నాయి. క్రమంగా ఈ యొక్క దాడులతో కూడా ఒకవైపు రైతులు కావచ్చు, వాళ్ళు పండించినటువంటి పంటలు కావచ్చు, పూర్తిగా కూడా నేలమట్టమైనటువంటి సిచ్యువేషన్ అయితే ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అంటే రైతులకి ఈ యొక్క ఫారెస్ట్ సిబ్బంది ఒకటే హెచ్చరికలు అయితే జారీ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా రైతులు కూడా ఫారెస్ట్ అధికారులకు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. కుంటి ఏనుగులు ఏవైతే ఉన్నాయో వాటి సహాయంతో మా పంట పొలాల మీద మా మీద దాడులు చేస్తున్నటువంటి ఏనుగులను పూర్తిగా కూడా అటవీ ప్రాంతాలే కానీ దట్టమైనటువంటి అటవీ ప్రాంతాలకి పంపించే విధంగా కూడా ఏర్పాటు చేయాలనేటువంటిది వాళ్ళు విన్నవించుకున్నటువంటి సిచ్యువేషన్. అయితే గతంలో మనం చూసుకున్నట్లయితే చిత్తూరు నుంచి కుప్పం వరకు కూడా, అదేవిధంగా బాకరాపేట, మూలకోన ఇలాంటి ప్రాంతాల్లో పెద్ద ఎత్తున గత టీడీపీ హయాంలో మనం చూస్తే
పెద్ద ఎత్తున కందకాలు అయితే తవ్వారు. ఆ యొక్క కందకాలు ఇటీవల వచ్చినటువంటి ఆ కాలానుగుణంలో రైట్. కూడా పూర్తిగా కూడా కొట్టుకుపోయినటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ఆ యొక్క కందకాలు పూర్తిగా కూడా మూసుకుపోయాయి. ఆ కందకాలు మూసుకుపోవడంతో ఏనుగులు అతి దగ్గరగా ఉన్నటువంటి అటవీ ప్రాంత పొలాల్లోకి ఈజీగా వస్తున్నట్టు గుర్తించి ఆ యొక్క దాడులు అయితే కొనసాగుతూనే ఉన్నాయి విద్య. రైట్. థ్యాంక్ యూ జయజీరామ్.